హలో ఎవరివన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ట్రిగ్నామెట్రీ బేసిక్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. సైన్, కాస్, టాన్, నెక్స్ట్ కాట్ థీటా, సీకెంట్ థీటా, నెక్స్ట్ కొసీకెంట్ థీటా. ఇక్కడ కాస్, కొసీక్. ఇక్కడ కాస్ అంటే కొసైన్ థీటా అని. ఇక్కడ మీరు కాస్కి కొసీక్కి కన్ఫ్యూజ్ కాకూడదు. కాస్ అంటే కొసైన్ అని, కొసీకెంట్ థీటా. నెక్స్ట్, ఇప్పుడు సైన్ థీటాకి ఫార్ములా చూద్దాం. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. థీటా అంటే యాంగిల్. దీన్ని ఏమంటాం? ఆపోజిట్ సైడ్. దీన్ని ఏమంటాం? అడ్జసెంట్ సైడ్. దీన్ని ఇంకొక విధంగా పర్పెండిక్యులర్ కూడా అంటాం. నెక్స్ట్, లాంగెస్ట్ సైడ్ ఏమంటాం? హైపోటెనస్ అంటాం. ఇప్పుడు సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. నెక్స్ట్, కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. టాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా. చేస్తే ఏమొస్తుందంటే మనకు ఆపోజిట్ బై అడ్జసెంట్. నెక్స్ట్, ఇప్పుడు రెసిప్రోకల్స్ చూద్దాం. రెసిప్రోకల్స్. సైన్కి రెసిప్రోకల్ కొసీకెంట్ థీటా. కొసీకెంట్ థీటా అంటే 1 బై సైన్ థీటా. కొసీకెంట్ థీటా అంటే ఏమొస్తుంది? సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. కొసీకెంట్ థీటా అంటే రెసిప్రోకల్. ఆపోజిట్ బై హైపోటెనస్ కి రెసిప్రోకల్, హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. సీకెంట్ థీటా అంటే 1 బై కాస్ థీటా. అంటే ఏమొస్తుంది? హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. నెక్స్ట్, కాట్ థీటా అంటే 1 బై టాన్ థీటా. ఆపోజిట్ బై అడ్జసెంట్, రెసిప్రోకల్, అడ్జసెంట్ బై ఆపోజిట్ సైడ్. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామంటే బేసిక్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ చూసాము. ఒరిజినల్గా ఉండేది 3 ఫంక్షన్సే. రిమైనింగ్ 3 ఫంక్షన్స్ వచ్చి రెసిప్రోకల్స్. నెక్స్ట్, పై అంటే 180 డిగ్రీస్. పై అంటే ఎంత? 180 డిగ్రీస్. ఇక్కడ పై అంటే పై రేడియన్స్. పై రేడియన్స్ అంటే 180 డిగ్రీస్. పైన ఏమని రాయొచ్చు మనం? 22/7 అని కూడా రాయొచ్చు. 1 రేడియన్ అంటే 180/π డిగ్రీస్. నెక్స్ట్, అలా కాకుండా 180 డిగ్రీస్ అంటే పై రేడియన్స్. నెక్స్ట్, 1 డిగ్రీ అంటే π/180 రేడియన్స్. నెక్స్ట్, ఇక్కడ డిగ్రీ ఉంది కదా, 1 డిగ్రీ అంటే 60 మినిట్స్. 1 డిగ్రీ అంటే ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. మినిట్స్ని ఎలా డినోట్ చేస్తామంటే ఇలా. నెక్స్ట్, 1 మినిట్. 1 మినిట్ అంటే ఎలా రాస్తాం? 1 మినిట్ అంటే ఎన్ని సెకండ్స్? 60 సెకండ్స్. ఇలా 2 లైన్స్ పెట్టినామంటే సెకండ్ అని. నెక్స్ట్, ఇక్కడ రేడియన్స్ని డిగ్రీలోకి కన్వర్ట్ చేద్దాం. 1 రేడియన్ 180/π. పై అంటే ఎంత? 22/7. 2 11s 2 90s. 7 into 90 630. 630/11. 11 5s 55. 11 7s 77. అంటే ఎంత వస్తుంది మనకు?
57 3/11 డిగ్రీస్ వస్తుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. 57 degrees ప్లస్ 3/11. 1 degree అంటే ఎన్ని మినిట్స్? 60 minutes. 1 degree అంటే ఎన్ని మినిట్స్? 60 minutes. 57 ప్లస్ 60 into 3 180. 180/11 చేద్దాం. 11 ones 11 70 కదా. 11 6 66 అంటే 4 మిగులు. 4/11. దీన్ని ఏమని రాయొచ్చు? 16 minutes 4/11 minutes అని రాయొచ్చు. దీన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేసి ఏమని రాయొచ్చు మనం? 16 minutes 4/11 minutes అని రాయొచ్చు. ఈ మినిట్స్ని మనం సెకండ్స్లోకి మారుద్దాం. 1.5 అంటే 1 + ½ అని రాయొచ్చు. అదేవిధంగా 16 4/11ని 16 + 4/11 అని రాయొచ్చు. 1 minute అంటే ఎన్ని సెకండ్స్? 60 seconds. 60 into 40 240. 240/11. 11 2s 22. 20 కదా. 11 ones 21 పాయింట్ సంథింగ్ వస్తుంది. మనం 21తో అప్రాక్సిమేట్గా 21 అని తీసుకోవచ్చు. అంటే ఏమొస్తుంది? 57 degrees 16 minutes ఇది చేస్తే ఎంత వస్తుంది మనకు? 21 seconds. ఈ విధంగా మనం రేడియన్ని డిగ్రీలోకి మార్చాలంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. 1 రేడియన్ అంటే 57 degrees 16 minutes 21 seconds. కొన్ని ఫార్ములాస్ చూద్దాం. ఫస్ట్ ఫార్ములా sin² ప్లస్ cos² అంటే ఎంత? 1. sin² ప్లస్ cos² 1. దీని నుంచి మనం చాలా ఫార్ములాస్ రాసుకోవచ్చు. sin² ఈజ్ ఈక్వల్ టు 1 - cos². అదేవిధంగా cos² ఈజ్ ఈక్వల్ టు 1 - sin². నెక్స్ట్ ఫార్ములా sec² మైనస్ tan² ఎంత? 1. దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే sec² ఈజ్ ఈక్వల్ టు 1 + tan². నెక్స్ట్ ఇక్కడ మైనస్ tan². రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ tan². ఇక్కడ 1 కదా, లెఫ్ట్ సైడ్కి పంపించండి. sec² -1 అంటే tan² అని ఏమని రాయొచ్చు మనం? sec² -1 అని రాయొచ్చు. నెక్స్ట్ దీన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎలా? tan θ అంటే ఇక్కడ స్క్వేర్ కదా, లెఫ్ట్ సైడ్కి వెళ్తే √. sec² -1. నెక్స్ట్ sec² మైనస్ tan² ఎంత? 1. sec² మైనస్ tan² 1. ఇది ఏ ఫార్మేట్లో ఉంది? a² - b² అంటే a + b ఇంటూ a - b అంటే sec² ప్లస్ tan θ ఇంటూ sec² మైనస్ tan θ. వాల్యూ ఎంత? 1. దీన్ని బేస్ చేసుకొని కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఎగ్జాంపుల్కి sec² ప్లస్ tan θ 2 అని ఇస్తారు. sec² ప్లస్ tan θ ఎంతని ఇస్తారు? 2 అని ఇస్తారు. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలా? sec² మైనస్ tan θ. sec² మైనస్ tan θ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూ 2 కదా, లెఫ్ట్ సైడ్ ఇంటూ 2, రైట్ సైడ్కి వెళ్తే /2. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా cosec² మైనస్ cot² ఎంత? 1. దీన్ని బేస్ చేసుకొని కొన్ని ఫార్ములాస్ రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే cosec² ఈజ్ ఈక్వల్ టు 1 + cot². నెక్స్ట్ అదేవిధంగా cot² అని ఏమని రాయొచ్చు?
రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ కాట్ స్క్వేర్ టీటా, ఇక్కడ +1, లెఫ్ట్ సైడ్కి వెళ్తే -1, కొసీకెంట్ స్క్వేర్ టీటా -1. నెక్స్ట్ ఫార్ములా ఏమంటే sin 2θ అంటే 2 sin θ cos θ. sin 2θ ఫార్ములా 2 sin θ cos θ. నెక్స్ట్ cos 2θ ఫార్ములా cos స్క్వేర్ θ మైనస్ sin స్క్వేర్ θ. నెక్స్ట్ ఇంతవరకు మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ చూసాం. నెక్స్ట్ ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ చూద్దాం. ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ మనం ఇప్పుడు ఏ క్వశ్చన్ చేయాలన్నా మనకు వాల్యూస్ తెలియాలి. ఎగ్జామ్లో నార్మల్గా ఏ వాల్యూస్ అడుగుతూ ఉంటారు? 0, 30, 60, 90, 120, 150, 180, 210, 240, 270 ఈ విధంగా అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ 13 ఏమని రాయొచ్చు అంటే పై అంటే 180 డిగ్రీస్ కదా, పై అంటే ఎన్ని డిగ్రీస్? 180. నెక్స్ట్ 180 అంటే ఏమని? పై. 19 ఏమని రాయొచ్చు? π/2 అని రాయొచ్చు. 90 అన్న ఒకటే, π/2 అన్న ఒకటే. నెక్స్ట్ 13 ఏమని రాయొచ్చు? π/6 అని రాయొచ్చు. పై అంటే 180, 180/6 అంటే 30. నెక్స్ట్ 60 అంటే π/3 అని రాయొచ్చు. పై అంటే 180, 180/3 60. నెక్స్ట్ 120, 60 అంటే π/3, 120 అంటే ఇంటూ 2 చేయాలి కదా, 60 × 2 120, 2 × π/3 2/3. నెక్స్ట్ 150, 150 అంటే 30 × 5 కదా, 30 అంటే π/6, ఇంటూ 5 చేయాలా అంటే 5 π/6. నెక్స్ట్ 210, 210 అంటే 30 × 7 అంటే 30 అంటే π/6, 210 అంటే ఇంటూ 7 కదా, 7 π/6. నెక్స్ట్ 217 ఏమని రాయొచ్చు? 270. నెక్స్ట్ π/2 అంటే 90, π/2 అంటే ఎంత? 90. ఇంటూ 3 చేస్తే ఏమొస్తుంది మనకు? 270. నెక్స్ట్ ఇప్పుడు వాల్యూస్ చూద్దాం. సైన్, కాస్, tan 0, 30, 45, 60, 90. సైన్ 0 వాల్యూ 0, సైన్ 30 అంటే 1/2, సైన్ 45 అంటే 1/√2, సైన్ 60 అంటే √3/2, సైన్ 90 అంటే ఎంత? 1. కాస్ వాల్యూస్ అంటే రివర్స్లో రాయాలి. ఇక్కడ 1 కదా, 1, √3/2, √3/2, 1/√2, 1/√2. నెక్స్ట్ 1/2 కదా, అంటే కాస్ 60 ఎంత? 1/2. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0, అంటే కాస్ 90 ఎంత? 0. నెక్స్ట్ tan అంటే ఈ రెండింటిని డివైడ్ చేయాలి. సైన్ని కాస్ని డివైడ్ చేస్తే మనకేమొస్తుంది? tan. 0/1 అంటే 0, 1/2 డివైడెడ్ బై √3/2 అంటే ఏమొస్తుంది? 1/√3. ఇది చాలా ఇంపార్టెంట్. tan 30 అంటే 1/√3, tan 45 అంటే 1, tan 60 అంటే √3, tan 90 అంటే 1/0 అంటే ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఈ 3 తెలిస్తే వీటి రిసిప్రోకల్స్ కూడా ఈజీగా రాసుకోవచ్చు. సైన్కి రిసిప్రోకల్ కొసీకెంట్ థీటా, కాస్కి రిసిప్రోకల్ సీక్, టాన్కి రిసిప్రోకల్ కాట్. రిసిప్రోకల్ అంటే 1/0 అంటే ఇన్ఫినిటీ, 1 డివైడెడ్ బై 1/2 అంటే 2, 1 డివైడెడ్ బై 1/√2 అంటే √2, 1 డివైడెడ్ బై √3/2 అంటే 2/√3, 1/1 అంటే 1. సీకెంట్ అంటే కాస్కి రిసిప్రోకల్ 1/1 1, √3/2కి రిసిప్రోకల్ 2/√3,
రూట్ 2 2 జీరోకి రెసిప్రోకల్ 1/0 1/0 అంటే ఏమని ఇన్ఫినిటీ. నెక్స్ట్ కాట్ అంటే టాన్కి రెసిప్రోకల్ కదా, 1/0 అంటే ఎంత ఇన్ఫినిటీ. 1/1/√3 అంటే √3, 1/1 అంటే 1. కాట్ అంటే రెసిప్రోకల్ కదా, √3కి రెసిప్రోకల్ 1/√3. ఇన్ఫినిటీకి రెసిప్రోకల్ 0, ఇన్ఫినిటీకి రెసిప్రోకల్ 0. 1/∞ అంటే ఏమని 0 అని. నెక్స్ట్ మనం ఇక్కడ వాల్యూస్ 90 వరకే నేర్చుకున్నాం, కానీ మనకు 360 వరకు అవసరం అవుతుంది. రిమైనింగ్ వాల్యూస్ కనుక్కోవాలంటే మనకు ఒక షార్ట్ కట్ తెలిసి ఉండాలి. ఏమంటే ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ సిల్వర్ టీ కప్స్. దీన్ని ఏమంటామంటే ఫస్ట్ క్వాడ్రంట్ అంట, ఫస్ట్ క్వాడ్రంట్. దీన్ని సెకండ్ క్వాడ్రంట్ అంట, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఇది 0, ఇది 90. 0 to 90 మధ్యలో ఉంటే ఫస్ట్ క్వాడ్రంట్, 90 to 180 మధ్యలో ఉంటే సెకండ్ క్వాడ్రంట్, 180 to 270 మధ్యలో ఉంటే థర్డ్ క్వాడ్రంట్, 270 to 360 మధ్యలో ఉంటే ఫోర్త్ క్వాడ్రంట్. నెక్స్ట్ ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివ్, అంటే ప్రతి ఒక్కటి పాజిటివ్ ఉంటుంది. అంటే ఇంత ముందుగా చెప్పుకున్నాం కదా 6 ఫంక్షన్స్, ప్రతి ఫంక్షన్ పాజిటివ్ ఎక్కడ ఫస్ట్ క్వాడ్రంట్. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్, సైన్ పాజిటివ్ అయిందంటే దాని రిసిప్రోకల్ కూడా పాజిటివ్. సైన్కి రిసిప్రోకల్ కొసికెంట్ థీటా, ఇది కూడా పాజిటివ్. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్లో టీ అంటే టాన్ కాట్. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్లో కప్స్ అంటే కాస్ సీక్, కాసుకి రెసిప్రోకల్ సీక్, కాసు సీకు మాత్రమే పాజిటివ్. థర్డ్ క్వాడ్రంట్లో టాన్ కాటు మాత్రమే పాజిటివ్. నెక్స్ట్ ఫస్ట్ ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు అది ఏ క్వాడ్రంటో చూసుకోవాలి. ఏ క్వాడ్రంటో ఎలా చూసుకుంటాం, ఇప్పుడు ఎగ్జాంపుల్కి 90 - θ అంటే ఏ క్వాడ్రంట్ వస్తుంది, ఫస్ట్ క్వాడ్రంట్ వస్తుంది. అలా కాకుండా 90 + θ అంటే సెకండ్ క్వాడ్రంట్, 90కి 180కి మధ్యలో ఉంటుంది 90 + θ అంటే సెకండ్ క్వాడ్రంట్. నెక్స్ట్ 180 + θ అంటే 180 కన్నా ఎక్కువ అంటే థర్డ్ క్వాడ్రంట్, 180 - θ అంటే సెకండ్ క్వాడ్రంట్. ఈ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే సైన్ 120 కనుక్కోవాలి. ఇప్పుడు ఏం కనుక్కోవాలా, సైన్ 120 కనుక్కోవాలి. సైన్ 120 ఏమని రాయొచ్చు అంటే మనం సైన్ 90 + 30 అని రాసుకోవచ్చు. సైన్ 120 ఏమని రాయొచ్చు అంటే సైన్ 90 + 30 అని రాయొచ్చు. ఇంతవరకు మనం వాల్యూస్ 90 వరకే నేర్చుకున్నాం. 120 90 నుంచి 360 లోపల అడిగితే ఎలా చేయాలంటే ఈ విధంగా చేయాలి. 120 అంటే 90 + 30. ఫస్ట్ మనం ఏం చూడాలంటే సైన్ చూడాలి. ఫస్ట్ మనం ఏం చూడాలా, సైన్. 90 ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ కదా, సైన్ వచ్చి పాజిటివ్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ అంటే పాజిటివ్. నెక్స్ట్ ఇక్కడ 2 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ వచ్చి సైన్ చూడాలా, నెక్స్ట్ ఏం చూడాలా, చేంజ్. నెక్స్ట్ ఏం చూడాలి మనం, చేంజ్.
ఇక్కడ 90 అని ఉంటే ఖచ్చితంగా ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. చేంజ్ ఎప్పుడు అవుతుంది, 90 270 ఉంటే చేంజ్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్కి 90 ప్లస్ టీటా, 90 మైనస్ టీటా, 270 ప్లస్ టీటా, 270 మైనస్ టీటా, ఇలా ఉంటేనే చేంజ్ అవుతుంది. అలా కాకుండా 180 360 ఉంటే నో చేంజ్, చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఏ విధంగా చేంజ్ అవుతుందంటే చూడండి, సైన్ థీటా ఏ విధంగా చేంజ్ అవుతుందంటే కొసైన్ థీటా అవుతుంది. నెక్స్ట్ టాన్ థీటా ఏ విధంగా చేంజ్ అవుతుందంటే కాట్ థీటా. నెక్స్ట్ సీకెంట్ థీటా ఏ విధంగా చేంజ్ అవుతుంది, కోసీకెంట్ థీటా. మీరు గమనిస్తే ముందర సిఓ యాడ్ అవుతుంది. సైన్, కొసైన్, టాన్, కాట్, సీక్, కోసీకెంట్, ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఎప్పుడు చేంజ్ అవుతుంది, 90 270 ఉంటేనే చేంజ్ అవుతుంది. 90 ఉంది కాబట్టి చేంజ్ అవుతుంది. ఇక్కడ సైన్ ఉంది కదా, సైన్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, కొసైన్ గా చేంజ్ అవుతుంది. కొసైన్ అంటే ఏమని, కాస్, కాస్ 30. కాస్ 30 ఎంత, కాస్ 60 అంటే 1/2, కాస్ 30 అంటే √3/2. అంటే సైన్ 120 వాల్యూ ఎంత, √3/2. అర్థమైందా? 2 స్టెప్స్. ఫస్ట్ మనం సైన్ మీద ఫోకస్ చేయాలా, నెక్స్ట్ దేని మీద ఫోకస్ చేయాలి, మనం చేంజ్ మీద ఫోకస్ చేయాలి. ఈ సైన్ 120నే వేరే విధంగా కనుక్కుందాం. 120ని ఏమని రాయొచ్చు మనం, 180 మైనస్ 60 అని రాయొచ్చు. 180 అంటే చేంజ్, ఫస్ట్ మనం సైన్ చూడాలి కదా. 180 మైనస్ అంటే ఏ క్వాడ్రంట్, 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్, 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో ఏది పాజిటివ్, సైన్, కోసీకెంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ కదా, పాజిటివ్. నెక్స్ట్ 180 అంటే చేంజ్ అవ్వదు కదా, కాబట్టి సైన్, సైన్ లాగానే ఉంటుంది. సైన్ 60, సైన్ 60 ఎంత, √3/2. ఈ విధంగా మనం ఎలా చేసినా ఒకే ఆన్సర్ వస్తుంది. సైన్ 20ని ఈ విధంగా చేసినా √3/2 వస్తుంది, ఈ విధంగా చేసినా √3/2 వస్తుంది. ఈ విధంగా మనం ఏ వాల్యూనన్నా కనుక్కోవచ్చు. ఇదే స్టైల్లో ఇంకొక వాల్యూని కనుక్కుందాం. tan 150 కనుక్కోవాలి. tan 150ని ఎలా కనుక్కోవచ్చు, tan 180 మైనస్ 30 అని రాసుకోవచ్చు. ఫస్ట్ ఏం చూడాలని చెప్పిన, సైన్, మళ్ళీ ఏం చూడాలా, చేంజ్. 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైను, కొసికెంట్ మాత్రమే పాజిటివ్, టాన్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ చేంజ్, 180 అంటే చేంజ్ అవ్వదు కదా, 180 అంటే చేంజ్ అవ్వదు కాబట్టి టాన్, టాన్ లాగానే ఉంటుంది. టాన్ 30 ఎంత, 1/√3. అంటే టాన్ 150 వాల్యూ ఎంత, -1/√3.